సో అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మారాలనే కదా మనం కోరుకుంటున్నాం, మార్చమని అడుగుతున్నాం. అవును, అది మారుస్తారా లేదనేది ఆచరణలో తేలాలి కదా, అది పాయింట్. మాట ఒకటే కాదు, ఆచరణలో కూడా దాన్ని అమలు చేయాలి కదా. అప్పుడు చేసేలోపు బ్రహ్మాండంగా ఉంది, అయిపోయింది అని మాట ఒక్కదాన్ని బట్టి చెప్పలేము. గత 3.5 ఏళ్ల నుంచి మేము నరకం అనుభవించాం. ప్లాంట్ ఇప్పటికీ బలహీనపరుస్తున్నారు. కేవలం ప్రైవేటు చేయకపోవడం కాదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి 60% తగ్గించారు. ప్రతి సంవత్సరం 40,000 కోట్లు 4,000 కోట్లు నష్టం తీసుకొస్తున్నారు. ఈ రకంగా మరో 2 ఏళ్లు తీసుకొచ్చేసి ఇంక ఇది లాభం లేదు, ప్రైవేట్ చేయడమే, ఎవరికైనా ఇవ్వకపోతే ప్రభుత్వం దీన్ని కొనసాగించలేదని నాటకం చేయొచ్చు. అందుకని ఇవన్నీ చూడాలి. అప్పుడే మనం ఒక నిర్ధారణకు వచ్చి అయిపోయిందని మాత్రం మేము అనుకోవడంలో. లెట్ us see.